సో ఫస్ట్ క్లారిటీగా అర్థం చేసుకోండి ఇంకొకసారి ఇక్కడ. మనకు క్లయింట్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు. సో ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు మనం ట్రాక్ చేయాలి, నిన్నేం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం డెలివర్ చేయాలి, అవంతా ఒక లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ సంబంధించినదంతా దానికోసం అయితే ట్రాక్ చేయాలి. కాబట్టి మనం గిట్ హబ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తాం. సో మరొక క్వశ్చన్ వస్తుంది, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్ అని అడుగుతారు ఎవరైనా కూడా. గిట్ అంటే ఏం లేదు, మన లోకల్ సిస్టంలో ఏమైనా చేంజెస్ చేస్తే దాన్ని సేవ్ చేయడం అనమాట. గిట్ హబ్ అంటే ఒక ప్లేస్, అంటే ఒక ఆన్లైన్లో ఎక్కడో దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవడం అనమాట. అంతే డిఫరెన్స్, అంతకుమించి ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. అంటే నువ్వు ఏమైనా కోడ్ చేంజెస్ చేసావనుకో అదంతా ట్రాక్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట అది గిట్ హబ్ అనేది. గిట్ అనేది చేస్తుంది, గిట్ హబ్ అనేది చేస్తుంది. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఆ లోకల్ సిస్టమ్ లేకపోతే ఆన్లైన్, ఈ టూ థింగ్స్ అనేది డిఫరెంట్. ఓకే, సో గ్రాఫీని తీసుకుందాం. సో గ్రాఫీ తీసుకున్నాం, ఆ అప్లికేషన్ ఉంది. దీనికోసం అయితే మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ అయితే క్రియేట్ చేసుకుంటాం, ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేద్దాం కావాలంటే, కొత్తగా క్రియేట్ చేద్దాం కావాలంటే. సో ఇది ఇలా ఉండేది న్యూ ప్రాజెక్ట్. సో న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రాఫీ. సో ఓకే, రాసుకున్నాం. సో ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోండి, పబ్లిక్ దాని తర్వాత ప్రైవేట్. రీసెంట్గా మా ఆఫీస్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సో క్లయింట్ వచ్చేవాడు ఏం చేస్తారంటే వాడి డీటెయిల్స్ ఏదైతే వాడి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఎప్పుడు కూడా పబ్లిక్కి చూపించాలని అనుకోడు అనమాట. అసలు బై మిస్టేక్ నువ్వు ఏదైనా క్రియేట్ చేస్తున్నావు, ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నావు, ఓకే, ఒకవేళ ఆఫీస్లో నువ్వు క్రియేట్ చేస్తున్నావు అంటే ప్రైవేట్లో ఉండాలి. అంటే నీకు ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకి మాత్రమే నువ్వు ఆ ప్రాజెక్ట్ అనేది యాక్సెస్ ఇస్తావు అనమాట. టీమ్ మెంబర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. అది కాకుండా నువ్వు ఒకవేళ పబ్లిక్ ఇచ్చావనుకో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, నువ్వు ప్రాజెక్ట్ ఏదైతే చేస్తున్నావు పబ్లిక్గా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అది చాలా చాలా డేంజరస్. ఇన్ కేస్ మీరు పబ్లిక్గా అందరికి చూపిస్తున్న ప్రాజెక్టు అనుకుంటే మాత్రం మీరు జైల్లో ఉంటారు. ఇది చాలా చాలా డేంజరస్ ఇది. ఓకే, సో కొంచెం ఆఫీస్లో ఏదైనా ఒకవేళ బ్రాంచ్ క్రియేట్ చేయమని చెప్పినా, సంథింగ్ ఏం చేసినా కూడా 1కి 100 సార్లు ఖచ్చితంగా మనం టీమ్మేట్స్ని అడగాలి, లీడ్స్ని అడగాలి, హయ్యర్ అథారిటీని అడగాలన్నమాట. ఇట్లాంటి విషయాలు ఇట్లా చేస్తున్నప్పుడు బై మిస్టేక్ పబ్లిక్ అని పెడితే అయిపోయింది. ఓకే, సో ప్రైవేట్ అని పెట్టాలి, క్రియేట్ చేయాలి. ఓకే, సో క్రియేట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఓవర్ వ్యూ, దాని తర్వాత డాష్ బోర్డ్స్, దాని తర్వాత విక్కీ, దాని తర్వాత బోర్డ్స్, ఇవన్నీ మొత్తం. ఓకే, ద ఫస్ట్ థింగ్ మనం ఓవర్ వ్యూలోకి వెళ్దాం. సో గ్రాఫీ గురించి ఇక్కడ ఉంది. ఓకే, మెంబర్స్ ఎక్కున్నారు. ఓకే, సో ఇన్వైట్ ఉంది కదా, సో ఇన్వైట్ చేస్తాను. జస్ట్ మెయిల్ ఐడీస్ పింక్ చేయండి ఒకసారి నాకు. ఈ ప్రాజెక్ట్కి యాక్సెస్ ఇస్తాం మొత్తం అందరికి. అందరూ మెయిల్స్ ఇక్కడ యాడ్ చేయండి, అందరికీ మనం యాక్సెస్ ఇస్తామన్నమాట. ఇంకా దీన్ని ఇంకా డిఫరెంట్ వేలు ఎట్లా మనం ప్లాన్ చేద్దామంటే, నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా. ఓకే, సో నేను టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. మీరు 18 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొత్తగా ఆన్బోర్డ్ అయ్యారు అనమాట, ఆఫీస్లోకి ఆన్బోర్డ్ అయ్యారు. సో ఆన్బోర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలీదు. సో ప్రాజెక్ట్ అంటే ఏమో తెలీదు, ప్రాజెక్ట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తీసుకున్నాను. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మొత్తం నా టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను ఈ ప్రాజెక్ట్ యాక్సెస్ అయితే ఇస్తాను అనమాట. అవుట్ సైడ్ వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్ని యాక్సెస్ చేయలేరు. గోట్ ఇట్. సో అందుకోసం అయితే వెళ్ళి తీసుకుంటాం.
లేదు, యాడ్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, అయ్యింది, స్లోగా అవుతుంది. ఓకే, పర్లేదు, ఉండండి. ఇదే అనమాట. దాని తర్వాత రిపోస్కి వెళ్దాం. ఇక్కడ చూడండి. సో గ్రాఫ్ ఈజ్ ఎంటీ, యాడ్ సమ్ కోడ్ అని ఉంది. ఇక్కడ మొత్తం 3 వేస్ ఉంటాయి అన్నమాట. ఒకటి హెచ్టిపిఎస్, ఎస్ఎస్హెచ్ అన్నట్టు. ఇదేం ఎందుకు యూజ్ చేస్తామంటే మన సిస్టంలో ప్రాపర్గా కాన్ఫిగర్ చేసుకోవడానికి అనమాట ఇది. ఓకే, లేదు అంటే డైరెక్ట్ నేను యూఆర్ఎల్ తీసుకుంటాను, నా సిస్టంలో నేను కాన్ఫిగర్ చేసుకుంటాను అన్నప్పుడు డైరెక్ట్ యూఆర్ఎల్ తీసుకుంటాం, మనం గిట్ క్లోన్ అని తీసుకొని యూఆర్ఎల్ యాడ్ చేసుకొని మనకి సిస్టంలో మనం తీసుకొచ్చుకుంటాం అనమాట. అంతే, అంతకుమించి ఎటువంటి సెక్యూరిటీ కానీ అది ఇది ఏం చేసుకోం. బట్ ఎస్ఎస్హెచ్ ఏంటంటే ఒక కీ అనేది జనరేట్ చేస్తుంది అనమాట మన సిస్టంలో. ఆ కీ జనరేట్ చేసిన తర్వాత ఓకే ఇది వ్యాలిడేట్, ఇది ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదన్నట్టు మనం ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటాం. మన సిస్టంలో అయితే యాడ్ చేసుకుంటాం, లైక్ క్లోన్ చేసుకుంటాం. బట్ ఇదైతే ఎక్కువ వద్దు, ఇప్పటికైతే కన్ఫ్యూజ్ అవుతారు. ఓన్లీ హెచ్టిటిపి బేసిస్ తీసుకుందాం. డైరెక్ట్ యూఆర్ఎల్ ఇది. ఓకే, సో ఇదైనా చేసుకోవచ్చు, లేకపోతే క్లోన్ ఇన్ విఎస్ కోడ్ ఇదైనా చేసుకోవచ్చు. తీసుకో, ఓపెన్ చేసుకో. ఇక్కడ ఏం చేయాలంటే ఓపెన్ చేద్దాం. సరే, నేను అక్కడి నుంచి ఏంటి ఏది అక్కడ టైప్స్ సారీ. సో ఒకటి తీసుకుందాం. ఆల్రెడీ గెస్ ఉంది కదా, గ్రాఫిక్ టెక్ ఉంది కదా. ఇది కోడ్, ఇది హెచ్టిటిపిఎస్. కాపీ టు క్లిప్ బోర్డ్. దాని తర్వాత ఇక్కడికి వస్తున్నాం. చూడండి, ఇక్కడ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. బ్యాచ్ 2లోకి వెళ్తున్నా. గిట్ క్లోన్ వాలిడేట్ ఉండండి. ఓకే, ఉంది కదా. సో clone win VS Code, open, and సో ఇది మన గిటబ్ ఏదైతే అకౌంట్ ఉంటుందో అది పాస్వర్డ్ అవుతుంది అన్నమాట. ఓకే,
సో డన్. గ్రాఫ్లో ఏం లేదా? ఓకే. సో ఇది క్లోన్ అయిపోయింది. ఇది యూజర్ నేము, దాని తర్వాత ఇది పాస్వర్డ్, దాని తర్వాత గిట్ వర్షన్ గిట్ యాడ్ ఇనిషియలైజ్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చూద్దామంటే గిట్ స్టేటస్ అని కొట్టండి. నో కమిట్ సెట్ ఏం లేదు. ఓకేనా? అందరూ ఒకటి రాసుకోండి, గిట్ పుల్ అని ఉంటుంది. ఓకే. సో రీసెంట్గా మనం రీడ్మీ అనేది ఏదైతే ఉంటుందో అది ఒక ఫైల్ని మనం క్రియేట్ చేసామన్నమాట. ఈ క్రియేట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ ప్రతిసారి కూడా మనం డేటాని తీసుకొచ్చుకోవాలన్నమాట. దానికి గిట్ పుల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. సో గిట్ పుల్ యూజ్ చేయగానే మనం చూడండి, సో నో సర్చ్ ఫర్ ఫెచ్. ఓకే, ఒక్క నిమిషం. మాస్టర్ మెయిన్ ఉంది కదా. ఓకే. న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసినారు. ఓకే. గిట్ పుల్ ఆరిజిన్. సో అది ఎక్కడుందంటే మెయిన్లో ఉందన్నమాట, అందుకని అది ఫెచ్ వచ్చింది. చూడండి ఇక్కడ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత లేటెస్ట్గా readme.md అనేసి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఓకే. బట్ బిఫోర్ దట్ మీరు ఏం చేశారంటే మీరు graphy.com ఏదైతే ఉంటుందో అది గిట్హబ్ అనేది మీరు కోడ్ అయితే ఏదైతే ఉంటుందో క్లోన్ చేసుకున్నారు అనమాట, అంతే. లేటెస్ట్ చేంజెస్ ఏవి కూడా లేవు దీంట్లో, రీడ్మీ అయితే లేదు అసలు. బట్ ఆన్లైన్లో మీరు ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో మీరు ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఆ క్రియేట్ చేసుకున్నది నాకు కావాలి, లేటెస్ట్ చేంజెస్ ఏం జరిగినాయి, ఆ డేటా ఉంటే తీసుకొచ్చుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే గిట్ పుల్ అని చేస్తాం. గిట్ పుల్ అంటే తీసుకురావడం అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళిన తర్వాత డోర్ని తీస్తాం, మన సైడ్కి మనం పుల్ చేస్తాం కదా, అలాగనమాట. అంటే లోపల డేటా ఉంటుంది, దాన్ని మనం తీసుకురావాలని గిట్ పుల్ అని తీసుకుంటాం. ఓకే. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏ బ్రాంచ్లో ఉన్నాం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇది మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం అంటే ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాంచెస్లో ఉంటాయి. ఓకే. సో మాస్టర్ అంటే ఏం లేదు, మెయిన్. ఇంకా అప్లికేషన్ అన్నిటి కూడా మెయిన్ కోడ్ అక్కడ ఉంటుందని అర్థం. ఓకే. సో మెయిన్ అనేది కూడా అంతే, బోత్ ఆర్ సేమ్, వెరీ సిమిలర్. ఇది అది రెండు థింక్ డిఫరెంట్గా చేసుకోకండి, అసలు లైట్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఒకవేళ అప్లికేషన్, మీరు ఒక డెవలపర్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక బ్రాంచ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు సపరేట్గా బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి? ఇక్కడ మాస్టర్ ఉంది కదా, దాని తర్వాత మెయిన్ ఉంది కదా. సో నేనైతే చేంజెస్ చేస్తానో అవన్నీ అక్కడ పుష్ చేస్తాను అనుకుంటే ప్రాబ్లం అవుద్దన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మెయిన్ క్లయింట్ ఎవరైతే ఉన్నాడో వాడు చూసుకుంటూ కూర్చుంటాడు అనమాట ఇవన్నీ కూడా. ఇంకొకటి ఇష్యూ ఏంటంటే ఇది ప్రొడక్షన్ లెవెల్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మీరు చిన్న చేంజెస్ చేసినా కూడా ప్రొడక్షన్ లెవెల్ మొత్తం కూడా క్రాష్ అయిపోద్ది అప్లికేషన్. ఓకే. సో ఎప్పుడు కూడా మాస్టర్లో కానీ మెయిన్లో కానీ మనము కోడ్ అయితే పుష్ చేయకూడదు. ఇది పక్క థంబ్ రూల్ అనమాట. ఓకే. సో కంప్లీట్ పాయింట్ హియర్. సో గిట్ పుల్ చేసాం, నా దగ్గర ఎటువంటి చేంజెస్ లేవు. నేను ఆన్లైన్లో రీడ్మీ అనేది ఒక ఫైల్ అయితే నేను క్రియేట్ చేశాను. సో లేటెస్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావాలి కాబట్టి మనం గిట్ పుల్ అనేది మనం చేస్తాం. ఓకే. సో గిట్ పుల్ చేసిన తర్వాత ఏం జరిగింది, వాడు చెప్పాడు, శివ నువ్వు కొత్త బ్రాంచ్, న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నావు, అందులో కూడా మెయిన్, దాని తర్వాత ఆరిజిన్ మెయిన్ అనేసి ఇలా ఉంది, ఇది అడ్రస్ అని చెప్తుంది అనమాట. ఓకే. సో నేను గిట్ పుల్ ఇక్కడ ఆరిజిన్ మెయిన్ అంటే ఈ పర్టికులర్ ఏదైతే బ్రాంచ్ ఉంటుందో దాంట్లో నుంచే కావాలి నాకు డేటా. ఆ డేటా తీసుకురావు. ఏ బ్రాంచ్? గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ అనే బ్రాంచ్లో ఉంటుంది కోడ్ అంతా, తీసుకుని రావు. ఆ మెయిన్లో ఉండేది ఇదే కదా, మెయిన్ అంటే మెయిన్ ఇది బ్రాంచ్. ఓకేనా?
సో దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 బ్రాంచెస్ మనం క్రియేట్ చేసుకోవాలి. 3 ఎట్లా బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మైనల్గా గిట్ చెక్అవుట్ -b. -b అంటే బ్రాంచ్ క్రియేట్ చేయడం అని అర్థం. ఇక్కడ మీరు FEA ఫీచర్ /డెవలప్మెంట్ పెట్టుకోండి. అంటే దట్స్ ఇట్. ఓన్లీ అబ్జర్వేషన్, కోడ్ కానీ కింద మీద పడడం కానీ వద్దు, ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్. చూడండి ఇక్కడ కింద ద ఫీచర్, దాని తర్వాత డెవలప్, ఒక బ్రాంచ్ క్రియేట్ అయిందా. ఇప్పుడు నేను సేమ్ థింగ్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఒక్కసారి ఆన్లైన్లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ మాత్రమే ఉంది, ఎటువంటిది లేదు. నేను రిఫ్రెష్ చేస్తాను. ఓకే, సో మనం అనుకున్నట్టు జరగడం కోసమే ఇలా అనుకుంటాను అనమాట. ఎవరికైనా ఏమైనా ఐడియా వచ్చిందో ఎందుకు ఇది ఏదైతే రిఫ్లెక్ట్, ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, ఇక్కడ ఎందుకు అవ్వలేదు? ఎనీవన్, జస్ట్ కామన్ సెన్స్ అంతే. పుష్ చేయగలము మళ్ళీ. ఇది చెక్ చేయాలన్నట్టు కమిట్ చేయాలి. నథింగ్ కదా, నథింగ్ టు కమిట్ ఉంది కదా. ఓకే, సో లెట్ మీ యాడ్ సేవ్ పబ్లిష్ బ్రాంచ్, ఎందుకంటే అంతవరకు అది లోకల్లోనే ఉంది. రిఫ్రెష్ చేద్దాం. చూడు, ఇక్కడ బ్రాంచెస్లో మెయిన్ డిఫాల్ట్, దాని కింద వచ్చేసి ఫీచర్, తర్వాత డెవలప్. సో ట్రై టు అండర్స్టాండ్, మరి అర్థం చేసుకోండి. మనకు లేటెస్ట్గా బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని లోకల్గా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. లోకల్గా క్రియేట్ చేసిండేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, సో మనకి డిఫరెంట్ మొత్తం వచ్చేసి మనకు 3 ways ఉన్నాయి. 3 ways టు క్రియేట్ బ్రాంచెస్. ఓకే, ఒకటి లోకల్, ఇంకొకటి ఆన్లైన్. ఓకే, సో లోకల్ సిస్టమ్, తర్వాత ఆన్లైన్. ఇంకొక వే వచ్చేసి ఇక్కడ మనం డైరెక్ట్గా క్లిక్ చేసి టాప్ బాటమ్ లెఫ్ట్, ఈ 3 థింగ్స్ ఉంటాయి. సో లోకల్ సిస్టంలో మనం ఎట్లా క్రియేట్ చేస్తామంటే గిట్ చెక్అవుట్ -b అంటే బ్రాంచ్ క్రియేట్ చేయడం, దాని తర్వాత ఇక్కడ బ్రాంచ్ నేమ్. ఓకే, ద సేమ్ వే ఒకవేళ ఆన్లైన్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇందులోకి వెళ్తారు, ఇక్కడ న్యూ బ్రాంచ్ అని ఉందా, ఇక్కడ న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ నేమ్ వచ్చేసి మీరు ఒకవేళ ఫీచర్ ఉందనుకోండి, ఫీచర్, ఇక్కడ ఫీచర్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. ఫీచర్ ఎందుకు ఇస్తారంటే మీరు ఏదైనా స్టోరీ మీద వర్క్ చేస్తున్నారు అనుకుంటే ఫీచర్ అని ఇస్తారు. ఇన్ కేస్ మీరు ఏదైనా బగ్ మీద వర్క్ చేస్తున్నారు అనుకుంటే ఇక్కడ బగ్ అని ఇస్తారు. స్లాషర్ ఇచ్చి మీకు కావాల్సిన బ్రాంచ్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఇస్తారనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే నాకు ఫీచర్ కావాలి కాబట్టి ఫీచర్ /టెస్ట్ ఆ QN రాసుకోండి. మోస్ట్లీ QN ఉంటుంది.
ఇక్కడ కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే బేస్డ్ ఆన్ అని ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు. బేస్డ్ ఆన్ ఉంటుంది అంటే ఏ కోడ్ తీసుకురావాలనుకుంటున్నాం, ఏ కోడ్ లేటెస్ట్ కోడ్ ఉంటే దాన్ని సింక్ చేద్దాం అనుకుంటున్నాం. సో మైండ్లోదా లేకపోతే డెవలప్లోదా? ఫస్ట్ మనకి డెవలప్మెంట్లోకి వెళ్తుంది, దాని తర్వాత క్యూఏలోకి వెళ్తుంది. క్యూఏ ఇస్ నథింగ్ బట్ ఏ క్వాలిటీ అనాలిసిస్, లైక్ మనకి ఏదైతే టెస్టర్స్ ఉంటారో వాళ్ళు టెస్ట్ చేయడానికి అనమాట. ఓకే, సో నేను మెయిన్ అని తీసుకోవచ్చు, లేకపోతే డెవలప్ తీసుకోవచ్చు. డెవలపే తీసుకున్నాను అంటే డెవలప్లో ఏదైతే కోడ్ ఉంటుందో దాని లోపలికి వెళ్తుందని అర్థం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏం అవసరం లేదు, ఇది కూడా వర్క్ ఐటమ్స్ కూడా ఏమద్దు, జస్ట్ క్రియేట్ చేయండి. యువర్ అప్డేటెడ్ ఫీచర్ క్యూఏ జస్ట్ నౌ అని ఉంది. ఓకే, జస్ట్ అబ్జర్వ్ చేయడం అంతే. ఇది ఆన్లైన్లో డైరెక్ట్. ద బాటమ్ లెఫ్ట్ వే ఏంటంటే ఇది, దీని మీద మనం క్లిక్ చేస్తాం. క్రియేట్ న్యూ బ్రాంచ్ అంటే ఏదైతే మనం ఇక్కడ డెవలప్ ఉందో దీంట్లో నుంచి ఉన్న డైరెక్ట్ కోడ్ అయితే ఇక్కడ తీసుకుంటుంది. ఇది కాకుండా క్రియేట్ న్యూ బ్రాంచ్ ఫ్రమ్ అని అంటే ఏ బ్రాంచ్లో ఉన్న కోడ్ నీకు కావాలి అంటే డెవలప్ బ్రాంచ్లో కావాలా, లేకపోతే మెయిన్ బ్రాంచ్లో కావాలా, లేకపోతే మాస్టర్ బ్రాంచ్లో కావాలా, ఏ కోడ్ కావాలి అన్నట్టు అడుగుతుంది అనమాట. సో ఒక్కసారి మీరు బ్రాంచ్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకుంటారో దీంట్లో ఉన్న కోడ్ ఇందులోకి వస్తుంది. గట్ ఇట్. సో ఇక్కడికి వెళ్తున్నాం, క్రియేట్ న్యూ బ్రాంచ్ లేకపోతే బ్రాంచ్ ఫ్రమ్. మోస్ట్లీ సెకండ్ ఆప్షన్ తీసుకోండి, ఎప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఒకవేళ డెవలప్లో ఉన్న కోడ్ మాత్రమే కావాలనుకుంటే డెవలప్ కొట్టండి. ఇక్కడ మీరు యాడ్ చేయండి ఫీచర్ స్లాష్ క్యూఏ వచ్చింది ఆల్రెడీ. సో UAT అండ్ సో దీస్ ఆర్ ద 3 వేస్ అనమాట. వచ్చినాయి మొత్తం. ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే కావాల్సింది, ఎన్ని బ్రాంచెస్ క్రియేట్ అయినాయి, ఏం జరుగుతుంది అసలు, నా దగ్గర ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి మొత్తం నుంచి చూద్దాం అనుకుంటున్నాను. లేటెస్ట్ కోడ్ నాకు కావాలి. లేటెస్ట్ కోడ్ కావాలన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు, గిట్ స్టేటస్ అని కొట్టుంటారు. సో నథింగ్ టు కమిట్ UAT ఉందా. ఓకే, ఫస్ట్ మీరు మెయిన్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ గిట్ స్టేటస్ మెయిన్లోకి వెళ్ళిపోయారు. గిట్ FETCH గిట్ ఫెచ్ అంటే మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అంటే ఎన్ని బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్నారు, ఏం జరిగింది మొత్తం కూడా ఇది తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో ఒక నిమిషం ఆల్రెడీ అందులో క్రియేట్ చేసుకున్నాను. సో గిట్ ఫెచ్ అయితే మొత్తం రావాలి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకేం చూపించట్లేదా. ఓకే, డెవలప్ UAT QA ఆల్రెడీ వచ్చేసాయి కదా. ఓకే, రిమూవ్ బ్రాంచెస్. ఓకే, నో ప్రాబ్లం, చెప్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డెవలప్లో ఉన్నాము, UATలో ఉన్నాము, దాని తర్వాత మెయిన్ మాస్టర్ ఉంది. ఓకే, డెవలప్ తీసుకుంటాం. సో డెవలప్లో ఇవి చేసాం కదా, ఇది ఇలానే ఉండని నీ కోడ్ అయితే కమిట్ చేస్తాను. కమిట్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఒక టీమ్ లీడ్, మీరు ఒక దాని మీద వర్క్ చేశారు. ఓకే, ఒక ఫీచర్ మీదనో ఒక బగ్ మీద ఏదో ఒకటి దాని మీద వర్క్ చేశారు. వర్క్ చేసిన దాంట్లో మెయిన్గా ఏంటంటే రీడ్మీ ఫైల్లోనే ఇది సమ్ కోడ్ అయితే మీరు చేంజెస్ చేశారు. ఈ కోడ్ అయితే చేంజెస్ చేశారు. కోడ్ ఏం చేశారు, దాని తర్వాత పుష్ చేశారు. ఎక్కడ పుష్ చేశారు, డెవలప్లో మీరు పుష్ చేస్తారు డైరెక్ట్గా. సో ఇది కంప్లీట్ రాంగ్ వే, బట్ మరీ చెప్తాను. సంథింగ్ లైక్ ఏదో ఒకటి కమిట్ చేస్తారు మొత్తానికి అయితే. సో చేయగానే మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది.
యూ అప్డేటెడ్ ఫీచర్ డెవలప్మెంట్ జస్ట్ నౌ, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని అడుగుతుంది. సో క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఎవరైతే లీడ్ ఉంటాడో వాడిని మనం అడుగుతున్నాం అన్నమాట. శివ, నేను ఏదైతే కోడ్ ఉందో నేను మొత్తం చేంజెస్ చేశాను, ఆ చేంజెస్ చేసిన తర్వాత నువ్వు ఒకసారి రివ్యూ చెయ్యు, కోడ్ రివ్యూ చేసి ప్రాపర్గా ఉందో లేదో తెలుసుకో, ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే నాకు పంపించు, నేను మరీ రెక్టిఫై చేసి నీకు పంపిస్తాను అని డిస్కషన్ జరగడం స్టార్ట్ అవుద్ది అనమాట. దీన్ని ఏమంటారంటే క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని అంటారు. దీన్ని క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఇదంతా ఎవరు ఇస్తారంటే మీరే ఇస్తారు. ఓకే, సో టైటిల్ ఏమి ఇస్తారంటే, సో హౌ మెనీ వేస్ టు క్రియేట్ బ్రాంచెస్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారో రాయాలన్నమాట. జస్ట్ ఇలా రాస్తున్నా, నేనేం చెప్పడం లేదు, ఓవర్వ్యూ ఇది. దాని తర్వాత ఫైల్స్లోకి వెళ్ళాలి. ఈ ఫైల్స్లో మీరు 100 to 100% ఏదో టక్కని మీరు చేయడం అనేది కాదు, 1కి 100 సార్లు మీరు ఏమైతే చేంజెస్ చేస్తారో మొత్తం క్లారిటీగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ -4, దాని తర్వాత +10. -4 అంటే మనం ఈ 4 లైన్స్ ఏదైతే ఉంటుందో మనం డిలీట్ చేసామని అర్థం. ఇదంతా +10 అంటే 10 లైన్స్ అనేది మీరు యాడ్ చేస్తారని అర్థం. ఆ 10 లైన్స్ సంబంధించిన డేటా ఇది మొత్తం ఇదంతా. గోట్ ఇట్. దాని తర్వాత పక్కనకి వెళ్తే కమిట్స్ అని ఉంటాయి. 831కి ఒకసారి నేను కమిట్ చేశాను, 837కి ఇంకోసారి చేశాను. 831లో ఏం జరిగిందో చూద్దాం. ఓకే, చూడండి, ఇది డిలీట్ చేశాను. సో ఇలా ప్రతిదీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఓకే పోయిన తర్వాత టైటిల్ అది ఈ విధంగా ఇచ్చాను. ఇది జస్ట్ కమిట్, ఇది టైటిల్, దాని తర్వాత డిస్క్రిప్షన్, నువ్వేం చేసావు, ఏం యాడ్ చేసావు అన్నట్టు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రివ్యూవర్స్ అని వస్తుంది. ఈ రివ్యూస్లో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు ఫస్ట్? సార్ టీమ్ లీడ్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నువ్వు యాడ్ చేసుకోవాలి శివకుమార్ అనేసి. లేదు శివకుమార్ కొంచెం ఇబ్బందిగా ఉంది, లైక్ ఇబ్బంది కాదు, తను కొంచెం బిజీగా ఉన్నాడు, వేరే వర్క్ మీద బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ ఎవరు ఉన్నారు? ఇంకొక టీమ్మేట్ ఉంటాడు అనమాట. సో వాళ్ళు వచ్చేసి హరివర్ధన్. సో ఇండైరెక్ట్గా మనం ఏం చెప్తున్నామంటే రివ్యూ చేయడానికి నేను ఉంటా, ఫస్ట్ మెయిన్ నేను ఉంటా అప్లికేషన్ మొత్తం. సో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను కొంచెం ఇది రివ్యూ చేసి నేను కోడ్ అయితే నేను రివ్యూ చేయలేకపోతున్నాను అనమాట. దీనికోసం మనం ఏం చేస్తాం, హరివర్ధన్ ఎవరైతే నా కింద ఉంటారో వాళ్ళు చెప్తాను, హరి ఈ కోడ్ అయితే ఏది వచ్చిందో ఒకసారి చూసి అప్రూవల్ చెయ్యి అని చెప్తాను నేను. ఇన్ కేస్ హరి కూడా బిజీగా ఉన్నాడు, అప్పుడేం చేస్తాను, ఆటోమేటికలీ చరణ్కి వెళ్తా. చరణ్ లేడా? ఓకే, తులసికి వెళ్తా. సో తులసికి ఏం చెప్తాను, ఒకసారి అది రివ్యూ చూడమని చెప్తా. ఎప్పుడైతే మీరు రివ్యూస్ అనేది ఇట్లా యాడ్ చేస్తారో డైరెక్ట్గా మీకు డైరెక్ట్ మెయిల్ వస్తుంది అనమాట, డైరెక్ట్గా ఈమెయిల్ వచ్చేస్తుంది. ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో వాళ్ళు మీ కోడ్ ఏదైతే ఉందో రివ్యూ చేయమని అడుగుతున్నా అనేసి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ క్రియేట్ అని కొట్టేస్తారు. ఓకే, సో నీకు పర్మిషన్ లేదు అంటుంది. ఓకే, తులసి కూడా లేదు. ఓకే, నేను పర్మిషన్ ఇస్తాను, క్రియేట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఓవర్వ్యూ వెళ్ళింది, ఫైల్స్ వెళ్ళింది, అప్డేట్స్ వెళ్ళింది, కమిట్స్ వెళ్ళింది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కోడ్ చూస్తా, నేనంతా చదువుతా. చదివిన తర్వాత ఇక్కడికి వెళ్ళి కమెంట్ ఉంది కదా, సో 5 to
unnecessary whatever it is. అంటే ఇది ఎవరు రాయరు ఇలాంటిది, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇదంతా రాస్తున్నా. ఓకే, సో ట్రై టు రిమూవ్ అన్నెసరీ టెక్స్ట్ అండ్ కమిట్ ద లేటెస్ట్ చేంజెస్ ఐ విల్ అప్రూవ్ అని ఇలా రాస్తాను. కామెంట్ కొడతాం. సో కొట్టంగానే మీకు డైరెక్ట్ ఈమెయిల్ ఐడి వస్తుంది, ఈమెయిల్కి వచ్చేస్తుంది అనమాట. సో ప్రెజెంట్ నేనే ఓనరు, నేనే మొత్తం కాబట్టి నాకు మేబీ రాకపోవచ్చు, బట్ నేను మామూలుగా చెప్తున్నా. అర్థమవుతుందా? సో ఇక్కడ కోడ్ రివ్యూ అయితే ఇక్కడ ఉంది. శివకుమార్ రివ్యూ ఇచ్చి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వీటన్నిటి మనం ఏం చేస్తామంటే ఇక్కడ అప్రూవ్ అని ఉంది కదా, అప్రూవ్ విత్ సజెషన్స్, వెయిట్ ఫర్ అదర్ రిజెక్ట్. అప్రూవ్ చేయగానే ఆటోమేటికలీ ఆ కోడ్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ బ్రాంచ్కి మెర్జ్ అయిపోద్ది అనమాట. అప్రూవ్ విత్ సజెషన్స్ అంటే నువ్వు ఏదైతే సజెషన్స్ ఉన్నాయో ఇంకా నేను అప్రూవ్ చేయడం లేదు, ఇంకా సజెషన్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను చేస్తాను అని దానికి దీనికి యూజ్ చేస్తారు. వెయిట్ ఫర్ అదర్ అంటే నా కోసం వెయిట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయింది అన్నట్టు. నేనైతే అప్రూవ్ చేయలేదు. ఈ 4 అయితే ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాత కంప్లీట్. ఓకే, సో కరెక్ట్గా అర్థం చేసుకోండి. అప్రూవ్కి కంప్లీట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. అప్రూవ్ అంటే ఏదైతే మీరు కోడ్ చేంజ్ చేస్తారో జస్ట్ అప్రూవ్ చేస్తారని అర్థం. బట్ కంప్లీట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెయిన్ బ్రాంచ్లోకి కన్వర్ట్ అయినాయి అని అర్థం. సో అప్రూవ్ చేద్దాం, ఏం జరుగుతుందో చూడండి. సో శివకుమార్ అప్రూవ్ ద పుల్ రిక్వెస్ట్ అని అంటారు, టిక్ వచ్చింది. ఒకవేళ నువ్వు కావాలనుకుంటే నువ్వే డైరెక్ట్గా మెర్జ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా సైడ్ నుంచి అప్రూవల్ వచ్చేస్తుంది అనమాట. మరి కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్తా. మీ దగ్గర ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది. సో బ్రాంచ్ క్రియేట్ అయ్యేది లాగిన్ పేజ్ అని తీసుకున్నారు. ఇక్కడ మొత్తం చేంజెస్ చేశారు, ఫైల్ చేంజెస్ మొత్తం చేశారు. చేసిన తర్వాత ఏం చేశారు, కోడ్ అయితే కమిట్ చేశారు. ఫస్ట్ ఏం చేశారు, గిట్ యాడ్ స్పేస్ డాట్, దాని తర్వాత గిట్ కమిట్ -m ఇనిషియల్ కమిట్స్. ఓకే, దాని తర్వాత గిట్ పుష్. పర్ఫెక్ట్. సో ఎప్పుడైతే గిట్ పుష్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. కరెక్ట్, గిట్ పుల్ చేసుకోమని చెప్పి లైక్ పుల్ రిక్వెస్ట్ మీద ఒకటి వస్తుంది. సో దానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను, అప్పుడు నా సైడ్కి వెళ్తుంది అనమాట. అంటే మొత్తం ఇక్కడ మనకి టైటిల్ ఏముండాలి, సో టైటిల్ ఏముండాలి, డిస్క్రిప్షన్ ఏముండాలి, ప్రతిదీ ఇక్కడ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, రివ్యూవర్ ఉంటారు. ఆ రివ్యూవర్లో నా నేమ్ ఇస్తాం. సో బికాస్ ఆఫ్ ఆయన టీమ్ లీడ్ కాబట్టి, సో ఎంటర్ ప్రాజెక్ట్కి నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి నేను టీమ్ లీడ్. రివ్యూ కోసం ఇస్తావు. ఆ టీమ్ లీడ్ ఏం చేస్తాడు, మొత్తం రివ్యూ చేసి అప్రూవల్ చేస్తాడు. ఓన్లీ అప్రూవల్. ఇంకా నేను మెర్జ్ అయితే చేయలేదు, మర్జ్ స్టిల్ పెండింగ్. యూ కెన్ డూ ఈథర్ స్టూడెంట్ సైడ్ ఆర్ నేను చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అనమాట. ఒకవేళ స్టూడెంట్ అయినా చేయొచ్చు, లేకపోతే నేనైనా మెర్జ్ అయితే చేయొచ్చు. ఎప్పుడైతే మనము మెర్జ్ కంప్లీట్ అని కొడతామో డైరెక్ట్ ఈ చేంజెస్ అన్నీ కూడా మెయిన్ బ్రాంచ్కి అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఆ మెయిన్ బ్రాంచ్ని ఏం చేస్తుంటామంటే ఇక్కడ మనం CI/CD పైప్లైన్స్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీకు కోడ్ చేంజెస్ కొత్తగా మీకు ఎప్పుడైతే ఫెచ్ అవుతాయో ఆటోమేటిక్గా అది డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
విత్ ఇన్ ఒక 5 to 10 minutes, మ్యాక్సిమం ఒక 5 to 10 minutes టైం తీసుకుంటుంది, ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతుంది. సో డిప్లాయ్ అయిపోయిన తర్వాత 130.23 సంథింగ్ ఇట్లా ఒక యూఆర్ఎల్లో వస్తుంది. లేదనుకుంటే మన లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే డెవలప్ .graphy ఇలా వస్తుంది యూఆర్ఎల్ అయితే. ఆ యూఆర్ఎల్లో మనం ఏదైతే చేంజెస్ చేసామో ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటాం అనమాట. యూఆర్ఎల్లోకి వెళ్ళి మామూలుగా బ్రౌజర్లోకి వెళ్ళి మనం టెస్ట్ చేసుకుంటాం, నిజంగా అంటే మన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అది రిఫ్లెక్షన్ అయినాయా లేదా అన్నట్టు. అది రిఫ్లెక్షన్ అయింది, ప్రాపర్గా ఉంది, దట్ ఈస్ ఎనఫ్. ఒక్కసారి నువ్వు టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తావు అనమాట డెవలప్ బ్రాంచ్లో. సో నువ్వు అన్నీ టెస్ట్ చేసావు, అంత పర్ఫెక్ట్గా ఉంది, సూపర్గా ఉంది అన్నప్పుడు ఏం చేస్తావంటే ఇంకొక ట్రై చేస్తావు. అది ఏంటంటే డెవలప్ టు QA. సో డెవలప్మెంట్ సైడ్ మొత్తం మనం చేస్తామన్నమాట. మనం ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో మనం చేస్తాం, ఎంత డెవలప్ అంతా మనం చేస్తాం. సో QAకి చెప్తాం, అరే బాబు డెవలప్మెంట్లో మొత్తం మేము హ్యాండిల్ చేసాం, నేను ఒకసారి టెస్ట్ చేశాను, డిప్లాయ్ చేశాను, టెస్ట్ చేశాను, నా సైడ్ నుంచి 100 to 100% వర్క్ అవుతుంది. ఐ డిడ్ ఏ యూనిట్ టెస్ట్ అనమాట, అంత బాగుంది. QAలో కూడా మేము డిప్లాయ్ చేస్తున్నాం, సేమ్ చేంజెస్ ఏవైతే డెవలప్లో ఉన్నాయో అవన్నీ కూడా QAలో కూడా నేను డిప్లాయ్ చేస్తున్నాను. ఆఫ్టర్ 10 minutes నువ్వు ఒకసారి చూసుకో అని చెప్తామన్నమాట. సో వాడేం చేస్తాడు, వెయిట్ చేస్తాడు, QA వస్తుంది, మొత్తం టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఫీచర్ ఉందో, ఏదైతే బగ్ ఉందో దాన్ని రిసాల్వ్ చేస్తాడు. ఇక్కడ వరకు ఈ ఫ్లో అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే స్పీడ్గా చెప్తున్నానా, ఇంకా స్లోగా చెప్పమంటారా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏమన్నా ఇప్పుడే చెప్పండి, నేను క్లిప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఇక్కడ పర్మిషన్ ఉంది కదా, ఓకే. సో అది మేబీ వర్క్ ఐటమ్స్ని యాడ్ చేయాలి మీకు, అందుకని ఆలోచిస్తున్నా. మెంబర్స్ బన్ను ఉన్నాడు. సో నేను చూస్తాను అది, అంటే అప్రోచ్ చేయడానికి కూడా ఇవ్వాలన్నమాట, అందుకనేసి చూస్తాను. పైన అది యూజర్స్ అని ఉంది, అది యూజర్ గ్రూప్స్ పక్కన యూజర్స్ అనేది ఉంది, పర్మిషన్స్ కింద అందులోనే అదే ఇది ఉంది. అన్నట్టు ఒక విషయం, డిలీట్ టీమ్ ప్రాజెక్ట్, ఎడిట్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ అలో చేస్తున్నాం. ఇది అప్డేట్ ప్రాజెక్ట్ యూజిబిలిటీ అలో, నా మెయిల్ ఐడిలో కామెంట్ సెక్షన్ పెట్టినప్పుడు చూడలేదు. కొంతమందివి అవ్వలేదు, నేను చేస్తాను, ఇబ్బంది పడకండి. సో ఎడిట్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అలో చేస్తున్నా.
రీనేమ్ అలా చేస్తున్నా. ఇవన్నీ బోర్డ్స్ సంబంధించింది. ఇది అవసరం లేదు. టెస్ట్ రన్స్ మేనేజ్ ఇది అలా చేస్తుంది. అందులో సో ఇంకా ఎవరు కావాలో చెప్పండి, చేసేద్దాం. చరణ్ అవ్వలేదు కదా నువ్వు? చరణ్ కాలేదు. ఓకే, డన్. సో మొత్తం 13 మంది ఉన్నారు. 13 16 మంది. ఇక్కడ 80 మెంబర్స్ ఉన్నారు. 2 లేరు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు మెయిల్ వచ్చిందా లేదన్నట్టు. ఇన్ కేస్ రాలేదు అనుకుంటే చెప్పండి, నేను యాడ్ చేస్తాను. ఎప్పుడైనా యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇక్కడికి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఎనీ డౌట్స్ తొందరగా ఇంకా. యా ఓకే అన్న, ఇదంతా ఓకే. ఒక నోట్ ప్యాడ్ ఫైల్లో కానీ దీనిలో అయినా అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని ఒక రకంగా స్టెప్స్ రాయండి అన్న. స్టెప్స్ రాసి పంపించండి. స్టెప్స్ ఇంతకుముందు రాశారు కదా విజువల్ స్టూడియో కోడ్లోనే ఇక్కడ రాసినట్టున్నారు. అలా ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పటి నుంచి తర్వాత డివాప్స్లో యాడ్ చేసేంత వరకు పుల్ చేయడం, పుష్ చేయడం, అప్పటి వరకు గిట్ హబ్లోకి లింక్ చేయడం వరకు మొత్తం ఒకసారి చిన్న స్టెప్స్ రాయండి. జస్ట్ ఒక 10 స్టెప్స్ ఉంటాయా లేకపోతే 5 స్టెప్స్ ఉంటాయా అవి ఒకసారి రాసి పంపించండి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? సో మీకు క్లారిటీ వచ్చింది కదా ఈరోజు. అంటే ఏం జరుగుతుంది, ఎలా మనం క్రియేట్ చేసుకుంటాం, ఎట్లా డెవలప్ ఉంటుంది, ఎట్లా క్యూఏ ఉంటుంది, ఎట్లా యూఐటీ ఉంటుంది, ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. నేనైతే డాక్యుమెంట్ ఇస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. సో బిఫోర్ దట్ అట్లీస్ట్ అర్థమైంది కదా, మొత్తం ప్రాసెస్ అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఈ ప్రాసెస్ అర్థమైనా కూడా మీరు ఖచ్చితంగా 60% వరకు తప్పులే చేస్తారు. స్టిల్ ఐ కెన్ అండర్స్టాండ్. అది తప్పులు చేయాలి, చేసినప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ తప్పు చేయలేదనుకోండి, ఒకవేళ రియల్ టైంలో మీరు ఒకవేళ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అదే మిస్టేక్ చేశారనుకోండి, ఇంకా పెద్ద ఇష్యూ అయిపోద్ది అనమాట. అందరి ముందే మిమ్మల్ని తిట్టేస్తారు. అది ఒకటి విషయం. అక్కడ మీ కాన్ఫిడెన్స్, మీ ఈగో అనేది మొత్తం పోద్ది. ఓకే, ఎన్ని తప్పులు చేస్తారో ఇప్పుడే చేయండి. ఎందుకంటే నేను ఎలాగో తిట్టను కాబట్టి, మామూలుగా చెప్తాను కాబట్టి సరిపోద్ది. ఓకే, బట్ ఇప్పటి నుంచి ఎవరైతే ఇంతవరకు కోడ్ చేయకుండా ఏదో క్లాసెస్ విని అలా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది సెట్ కాదు గైస్. ఇప్పటి నుంచి అయినా ప్రతిదీ నేను ట్రాక్ చేస్తాను. ఎవరైతే కోడ్ డైలీ పుష్ చేస్తున్నారో, ప్రాబ్లమ్స్ అడుగుతున్నారో, గ్రూప్లో ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఫర్దర్ ఇంకా ఏమైనా ప్లేస్మెంట్స్ ఉన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను. మిగతా వాళ్ళు ఎవరికి కూడా నేనే హెల్ప్ చేయలేను. ఎందుకంటే అంత టైం లేదు నాకు అసలు. సో ట్రై టు అండర్స్టాండ్.
సో ఇది ఆపర్చునిటీ వచ్చింది కదా, అందరూ యూటిలైజ్ చేసుకోండి, ఎక్కువ కమ్యూనికేట్ అవ్వండి, ఎక్కువగా ఒక గ్రూప్స్ క్రియేట్ చేసుకుని కావాలంటే ఎక్కువ మాట్లాడండి. ఏం జరిగింది, డెవలప్ ఎట్లా క్రియేట్ చేయాలి, యూఐటీ ఎలా క్రియేట్ చేయాలి, డేటా పంపిస్తాను ఏం జరిగింది, డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, ఎంతకు మించి ఎక్కువ వద్దు. ఓకే కూల్ అయింది. ప్రాజెక్ట్ ఒకసారి మీకు URL ఇస్తాను. మొత్తం అందరూ URL తీసుకోండి. URL తీసుకున్న తర్వాత ఇదే పేజ్ ఏమొద్దు. ఓకే, సేమ్ ఇదే పేజ్. అబౌట్, కోర్సెస్, వెబినార్స్, డిజిటల్ ప్రొడక్ట్స్, మై డాష్బోర్డ్ పేరు. ఒక్కొక్క బ్రాంచ్ క్రియేట్ చేయండి మొత్తం అందరూ. ఉండేవా కొంతసేపు క్లాస్లో ఉండని తెలియదు నీకు. మీట్లో లేదా? సారీ సారీ, మెంటల్ ఎక్కుతున్నా సార్. ఓకే ఓకే, ఏం చెప్తున్నా నేను? సరే, అబౌట్, కోర్సెస్, వెబినార్స్, డిజిటల్ ప్రొడక్ట్స్, మై డాష్బోర్డ్, మనకి ఇది ఏదైతే వస్తుందో దీనికోసం అనమాట. 1 2 3 4 5 6. ఓకే, సో 6 వాటికి కలిసి నాకు బ్రాంచెస్ కావాలి. సిక్స్ బ్రాంచెస్ కావాలి. అందులో అబౌట్, దాని తర్వాత కోర్సెస్, దాని తర్వాత వెబినార్స్, దాని తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్, దాని తర్వాత మై డాష్బోర్డ్, దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఏమంటారు వీటిని, లోగో అనుకోండి, లోగో. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అబౌట్ అయితే నేను క్రియేట్ చేస్తాను, మిగతావన్నీ కూడా మీరు క్రియేట్ చేయాలి. ఇంకా నేను అందుకుమించి వేరేది ఏమి నేను క్రియేట్ చేయను, మిగతా అంతా మీరే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఎట్లా క్రియేట్ చేయాలో నేను చెప్తాను. ఇక్కడ వెళ్తారు. ఓకే, సో ప్రజెంట్ మనకి డెవలప్ బ్రాంచ్ ఉంది కదా, సో డెవలప్ బ్రాంచ్లో ఇది మరి న్యూ చేంజెస్ కదా. ఓకే, నో ప్రాబ్లం, కమిట్ చేద్దాం. ఓకే, అయిపోయింది. ఫ్యూచర్ డెవలప్ గిట్ న్యూ బ్రాంచ్ ఫ్రమ్ అని తీసుకోండి. ఏ కోడ్ చేంజెస్ కావాలి, ఎక్కడి నుంచి కావాలన్నప్పుడు నేను ఏం చేస్తాను, డెవలప్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత బ్రాంచ్ని ఇక్కడ ఫ్యూచర్ /అబౌట్ ఎంటర్. సో క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడికి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత మరి చెప్తున్నా, సేమ్ ఇదే చేయాలి మీరు కంప్లీట్గా. అర్థం కాకపోతే ఖచ్చితంగా గ్రూప్లో పింగ్ చేయండి. సో మన వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను వచ్చి హెల్ప్ చేస్తాను. బట్ గమ్మున మాత్రం కూర్చోమాకండి అసలు, ఎందుకంటే మీరే పోతారు గమ్మున కూర్చుంటే. నాకేం ప్రాబ్లం లేదు. జస్ట్ అబ్జర్వేషన్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూడండి 12 వచ్చింది,
ఇది యాడ్ అయింది, దీనికి సంబంధించిన మొత్తం కోడ్ అయితే ఇక్కడికి వచ్చింది. ఓకే, డన్. 13 ఫైల్స్. ఇక్కడ గిట్ స్టేటస్ అని కొట్టండి. ఓకే, ఓపెన్ ఇంటర్నల్. విల్ బి కమిటెడ్. ఎందుకు ఇది వస్తుంది? ఒక్క నిమిషం అండి, దేన్ని తీసుకొచ్చి పెట్టేద్దాం. ఓకే, సో దీనిలో ఉన్నది డేటా వస్తుందా? ఎందుకు గిట్ ఇగ్నోర్. కమిట్ పబ్లిక్ బ్రాంచ్. ఒక్కసారి ఇందులోకి వెళ్ళిన తర్వాత రిఫ్రెష్ అయ్యి ఇది కదా. సో బర్డ్స్ ఎక్కడ ఉందబ్బా? రిపోర్ట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ అని వచ్చిందా? క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఇక్కడ లేటెస్ట్ ప్రాజెక్ట్ క్రియేషన్ అని రాసుకోండి. యాడెడ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ కోడ్, ఎంటర్. ఫైల్స్, దాని దగ్గర కమిట్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ న్యూ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి? అబౌట్ నుంచి మెయిన్ కా, లేకపోతే డెవలప్ కా, లేకపోతే దేనికి అసలు? సో నేను మెయిన్ అని పెట్టుకున్నాను ఇక్కడ. ఇది నాకు వద్దు, ప్రతిసారి నేను డెవలప్లోనే నేను పుష్ చేసుకోవాలి కోడ్ మొత్తం కూడా అనుకుంటే ఇక్కడ తీసుకో, డెవలప్ తీసుకో. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు తప్పు చేస్తారా ఖచ్చితంగా మీకు ఉంటుంది. సో న్యూ పుల్ రిక్వెస్ట్ వచ్చేసి దేనికి మీరు చేస్తున్నారు? అబౌట్ నుంచి మీరు, అంటే ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో బ్రాంచ్, దాని నుంచి డెవలప్ బ్రాంచ్కి మీరు కోడ్ అయితే పుల్ రిక్వెస్ట్ అయితే అడుగుతున్నారు, పుష్ చేద్దామన్నట్టు. అర్థమైందా? సో ఇది ఫైల్స్ ఒక్కటికి 100 సార్లు ఇది చదువుకోవాలి. ప్రతిదీ, అంటే నువ్వు ఏమైతే చేంజ్ చేసావో ప్రతిదీ చదువుకోవాలి. నేను కరెక్ట్గా చేశాను, కరెక్ట్గా ఉంది అన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్ళి రివ్యూవర్స్కి వెళ్ళి విన్నారు కదా క్రియేట్ చేయాలి. సో పర్మిషన్ లేదు, చూస్తాను అయితే ఒకసారి, తర్వాత చూస్తాను. క్రియేట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఓవర్ వచ్చిన తర్వాత నో మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అని ఉంటుంది. ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఈరోజు చెప్పగానే మీకు మొత్తం ప్రాబ్లం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటనేది నేను చెప్తా. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తా. నేను మొత్తం చూస్తాను, అప్రూవల్ చేస్తాను, దాని తర్వాత కంప్లీట్. చూడండి ఇక్కడ మెర్జ్. ఓకే, సో ఈ మెర్జ్లో పోస్ట్ కంప్లీషన్ ఆప్షన్స్ అన్నప్పుడు మొత్తం మనం డైరెక్ట్గా మెర్జ్ చేస్తున్నాం అనమాట. అంటే మెర్జ్ చేస్తున్నామంటే ఏంటంటే మన చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఒక బ్రాంచ్, అంటే లైక్ డెవలప్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో కోడ్ మొత్తం, ఈ కోడ్ అంతా కూడా అందులోకి పుష్ చేస్తున్నాం అని అర్థం. ఎక్కడైతే మనం సిఏసిడి పైప్లైన్స్ అటాచ్ చేసుకొని మనం కాన్ఫిగర్ చేసుకొని ఇప్పుడు డెవలప్మెంట్ బ్రాంచ్కి ఒకవేళ కాన్ఫిగర్ చేసామనుకోండి, ఎప్పుడైతే కంప్లీట్ మెర్జ్ అని కొట్టంగానే సిఏసిడి పైప్లైన్స్ అనేది రన్ అవుతాయన్నమాట. సో ది బ్యాక్ ఎండ్ అయితే రన్ అవుతాయి. సో రన్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఏదైతే ఒక URL అయితే జనరేట్ చేసి ఇస్తుంది. ఆఫ్టర్ 5 to ఒక మేబీ 6 to 7 minutes అయిన తర్వాత ఒక బిల్డ్ అయితే రెడీ చేసి మీకు ఇస్తుంది అనమాట. దాన్ని నువ్వు తీసుకెళ్ళిపోయి నువ్వు టెస్ట్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ developer.graphy.com ఎంటర్. సో ఇక్కడ నీ URL మొత్తం నువ్వు చెక్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా వచ్చింది అనుకో. సో వచ్చిన తర్వాత నువ్వు మరీ URLకి వెళ్ళి నువ్వు లోకల్గా టెస్ట్ చేస్తావు అనమాట. అరే బాబు నాకు లోకల్లో కరెక్ట్గా ఉంది, ఇక్కడ సరిగ్గా రావడం లేదనేసి. ఇంకా రాలేదనుకుంటా మరీ టెస్ట్ చేసుకుంటావు. మరి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో మరి చూసుకొని నువ్వు మరి ఇంకోసారి డిప్లై చేసుకుంటావు.
ఫిక్స్ ద లోడింగ్ ఇష్యూ అని చెప్పి ఫిక్స్ ద బ్లాంక్ స్క్రీన్ ఇష్యూ అనేసి. అర్థమవుతుందా? సో ఆ విధంగా నువ్వు క్రియేట్ చేసుకొని ముందుకు అనమాట. ఓకే, సో ఇదయింది, కంప్లీట్ మెర్జింగ్ కొట్టేస్తాం. చూడండి ఇక్కడ మెర్జింగ్ పుల్ రిక్వెస్ట్, దట్స్ ఇట్. అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో, అబ్జర్వ్ చేయండి. చూడండి లేటెస్ట్ ప్రాజెక్ట్ క్రియేషన్ అని ఉంది కదా, మెర్జెట్ PR2 ఓపెన్ చేయండి. క్యూరియాసిటీ ఏం జరుగుతుంది లోపల, నేనేం చేశాను మొత్తం చూడండి ఒకసారి, ఇంకోసారి చూడండి, డీటెయిల్స్లోకి వెళ్ళండి, చూడండి మొత్తం ఏం జరుగుతుంది ప్రతిదీ మీరు 1-4 సార్లు చదవండి, క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇన్ కేసు ఏదో జరిగిపోయినాయి, ఇప్పుడు లైక్ ఆర్డర్ వర్క్ మాట అర్థవేలు ఆ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో వాడు ఏదో చేస్తాడు, దాన్ని మనం రివర్ట్ చేయలేము కదా ఆ టైంలో, బట్ ఇక్కడ రివర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాం, మరి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఇవన్నీ చెప్పడం లేదు, మరీ చెప్తా కావాలంటే, బట్ ప్రజెంట్కి అయితే ఇది చాలు. ఓకే, చూడండి ఇక్కడ డెవలప్ మై యాప్ అని వచ్చిందా. ఇప్పుడు నేను కిరణ్కి ఒక డౌట్ అడుగుతా, కిరణ్ చెప్పాలి. అట్లా నేను చెప్తా. ఇప్పుడు డెవలప్ చేస్తున్నా, మెయిన్ పెడుతున్నా, చూడు ఇక్కడ ఇవి ఎందుకు లేవు, ఓన్లీ డెవలప్లో ఎందుకు వచ్చాయి, దాని తర్వాత క్యూఏలో చూడు క్యూఏ లేవు. ఇది ఎట్లా, నాకు ప్రాసెస్ చెప్పండి ఎవరన్నా ఒకరు, లేదంటే మన కిరణే చెప్పండి. కిరణ్కి అర్థమైతే ఎంటైర్ అర్థమైందని అర్థం. చెప్పు కిరణ్, చెప్పు. డెవలప్మెంట్ పుష్ చేసేది బ్రో, దీంట్లో పుష్ చేయలేదంటావు అంతేనా? ఎస్ బ్రో. వాట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు దీంట్లో పుష్ చేయాలనుకుంటే? మళ్ళీ కమిట్ రిక్వెస్ట్ స్టేజింగ్ ఏదో అక్కడికి మార్చాలి అడ్రస్ కి. ఓకే, కూల్. స్క్రీన్ షేరింగ్ అయిపోయింది. ఇక్కడ ఏముంటాయంటే మనకి సింపుల్ రిక్వెస్ట్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ. ఇప్పుడు మీరు డెవలప్ బ్రాంచ్లో మొత్తం మీ చేంజెస్ మొత్తం వచ్చేసాయి ఆల్రెడీ, ఇంక టెన్షన్ లేదు, మీరు టెస్ట్ చేశారు, అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మరి ఇంకోటి ఏం చేయాలంటే న్యూ పుల్ రిక్వెస్ట్ అని ఉంటుంది ఇక్కడ, దీన్ని క్రియేట్ చేస్తారు. సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్యూ ఉందా, మెయిన్ ఉందా. ఓకే, సో మెయిన్ కాకుండా ఇక్కడ డెవలప్ అని తీసుకుంటారు, డెవలప్ టు క్యూఏ. ఓకే, సో లేటెస్ట్ డెవలప్ చేంజెస్ టు క్యూఏ. సింపుల్, దీనికి నేమ్ రాయడం లేదు. ఏవైతే డెవలప్లో ఉన్నాయో టెస్టర్ ఉంటాడు కదా, టెస్టర్ ఎవరు ఇక్కడ, తులసి తీసుకుందాం. ఓకే, సో తులసి వచ్చేసి టెస్టర్ అనమాట. సో తనకి చేంజెస్ కనిపించాలి, సో కనిపించాలి కాబట్టి ఆటోమేటికల్లీ మనం రివ్యూ చేసి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది, దీన్ని అప్రూవల్ చేస్తాం, తర్వాత కంప్లీట్ చేస్తాం, కంప్లీట్ merging pull request. అది అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అయ్యిందా, దట్స్ ఇట్. ఇంక మనకి ఇంకేముండదు. రిపోస్ట్లోకి వెళ్దాం. క్యూఏలో చూడండి వచ్చాయి కొత్తగా. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను అనేసి? అంటే క్యూఏ వాడు కూడా ఇప్పుడు మనం ఏదైతే లేటెస్ట్ చేంజెస్ ఉన్నాయో వాడు అవి కూడా వాడు టెస్ట్ చేసుకోగలుగుతాడు అనమాట. ఇంక ఇదంతా ప్రాపర్గా ఉంది, సరిపోయి అంత మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ప్రొడక్షన్లోకి పుష్ చేస్తాం. ఇది ఫ్లో అనమాట, కంప్లీట్ ఫ్లో వచ్చేసి ఇది గిటప్ గురించి అయితే. సో ఈ రోజుకి ఇది చాలు. నా శివన్న ఆ పాత మెయిల్కి మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేదు, ఇది యాడ్ చేయండి నాకు సార్.
దట్స్ ఇట్. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? మీకు వెంటనే డాక్యుమెంట్ అయితే ఇస్తాం. సో ఫైనల్గా ఈ వీడియో మాత్రం యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి పడేస్తాం, అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి. ఇంతే గైస్. దీనికోసం గిటప్ గురించి ఒక 20 hours నేను ట్యూటోరియల్ చూస్తాను, 48 hours నేను ట్యూటోరియల్ చూస్తానంటే అవన్నీ వేస్ట్, ఓపెన్ చెప్తున్నా. ఓకే, మీరు ఇది ప్యారలల్గా మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఒక 10 కమెంట్స్, మ్యాక్సిమం 10 కమెంట్స్ ఉంటాయి. అది గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, దాంట్లో గిట్ స్లాష్ పాప్ అనేసి ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ మోస్ట్లీ ఒక 10 ఉంటాయి, 10 ఒక 12 ఉంటాయి అంతే. గిట్ మెర్జ్, ఇవన్నీ ఉంటాయి కమాండ్స్. ఇవి నేర్చుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ లోపలికి అయితే మీరు ఎంటర్ అయిపోతారు. సో ఎంటర్ అయిన తర్వాత మీకు కొత్తవి ఏమైనా వచ్చినాయి అనుకోండి, నేర్చుకుంటారు అంతే. ద ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటంటే మనకు జాబ్ రావాలి, లోపలికి వెళ్ళాలి అంతే. ఎక్కువ చదువుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. సరే అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడి వరకు? ఇంకా లేదంటే క్లోజ్ చేద్దాం. నథింగ్. అశోక్ మాట్లాడు అసలు. ఓకే, మనోడికి మాటలు రావు. ఓకే, ఇంకెవరు మాట్లాడుతున్నారు దాంట్లో? సాయి కృష్ణ మాట్లాడతాడు, ఇర్ఫాన్ మాట్లాడు, మహేంద్ర మాట్లాడు, మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. సరే అయితే చలో క్లోజ్ చేద్దాం. టేక్ కేర్, బాయ్.